బ్యాగ్ లో నా బట్టలుండాయి, ఇస్త్రీ చేసి తీసుకురమ్మంటున్నాను అంతే అన్నయ్య. రాత్రి ఎవరైనా ఇస్త్రీకి బట్టలిస్తారా? నాకేదో డౌట్ గా ఉంది. అసలు ఈ బ్యాగ్ లో నిజంగా బట్టలున్నాయో లేదో చూస్తాను. అయ్యో వద్దనయ్య, ఆగనయ్య. వదిలే అన్నయ్య, నిజమే చెప్తా ఉన్నాను అన్నయ్య, నా మాట నమ్మనయ్య. నగలు మన ఇంట్లో పోయిన సునంద మేడం నగలు ఇవే కదా? చెప్పు, మాట్లాడవే. నీ పనిలా కాదు, చెప్తాను రా, రావే. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రా అనయ్య, వద్దనయ్య, ఆగనయ్య, ఆగనయ్య. దాము, సంధ్య, రండి. ఏమైంది చంద్ర? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైందా చూడు, నీకే తెలుస్తుంది. ఏంటిది? నిన్నే అడుగుతుంది, ఏంటివి? నగలు. నగలు నాకు తెలుసు, నా కళ్ళేం పోలేదు. సునంద మేడం ఇచ్చిన నగలు సింధు దొంగతనం చేసిందన్నారు కదా, అవి ఇవేనా అని అంటున్నాను. అలాగే ఉన్నాయి చంద్ర. అలాగే ఉండడం ఏంటి? చెప్పు, ఆ నగలు ఈ నగలు ఒకటే కదా? చెప్పు, చెప్తావా లేదా? వద్దనయ్య, నన్ను కొట్టద్దు. ఇవి సునంద మేడం సింధుకి ఇచ్చిన నగలే. అంటే అసలు నగలు కొట్టేసి వాటి స్థానంలో నకిలీ నగలు చేయించి పెట్టారన్నమాట. అసలు నువ్వు ఆడదానివేనా? చెయ్యి. దొంగతనం నువ్వు చేసి పాపం అమాయకురాలైన సింధు మీద ఆ నేరం మోపుతావా? ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో దొంగ దొంగ అంటూ సింధుని అవమానిస్తారా? ఎందుకు మీ అందరికి సింధు అంటే అంత కక్ష? మీకేం ద్రోహం చేసిందని? యరేష్, ఇదంతా నీకు తెలుసు కదా? నువ్వు కూడా వీళ్ళతో చేరి ఇలా తయారవుతున్నావేంట్రా? నన్నేం చేయమంటారు నాన్న? అమ్మకి చెబుతూనే ఉన్నాను, అమ్మా మనం సింధు విషయంలో చేయకూడని తప్పులు చేస్తున్నావు, వద్దు అని చెప్తూనే ఉన్నాను. నా మాట వింటేనే కదా. నాకు ఈ విషయం తెలిసిన రోజే ఈ నగలు సునంద మేడంకి ఇచ్చేద్దామని చెప్పాను. అలా చేస్తే సింధు మంచిదైపోతుంది, మనం చెడ్డవాళ్ళగా మిగిలిపోతాం, వద్దు అని ఇదిగో నా నోరు చేతులు కట్టేశారు. ఏందాము, చివరికి నువ్వు ఇంతలా దిగజారేవా? దొంగగా మారేవా? సింధు మీద కోపంతో తనకి తన పిల్లల్ని దూరం చేయాలని చెయ్యని నేరాన్ని సింధు కంట చెప్పి తనని జైలుకు పంపిస్తావా? పద్మవ్యూహంలో అభిమన్యుళ్ళ సింధును ఒంటరిని చేసి మీరంతా చేరి ముప్పేట దాడి చేస్తారా? ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందాము. నువ్వు నా పాత దామువి కావు. నీలోని ఆ మనిషి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నీ మనసు నిండా ఉన్నది విషమే. అవును చంద్ర, నీ పాత దాము నిజంగానే చచ్చిపోయింది. ఆ సింధు ఎప్పుడైతే నా కొడుక్కి నమ్మక ద్రోహం చేసిందో ఆ రోజే సగం చచ్చిపోయింది. మళ్ళీ అది నా పిల్లలు నాకు కావాలి అంటూ ఎప్పుడైతే అది మన ఇంటికి వచ్చిందో ఆ రోజు పూర్తిగా చచ్చిపోయింది. ఇప్పుడు నేను మనిషిగా ఉన్నది, నా మనసులో ఉన్నది ఒక్కటే చంద్ర.
యష్ పిల్లలు యష్తోనే ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. నీ మూర్ఖత్వానికి ఏ పాపం తెలియని సింధుని బలి చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకొందాము. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్తాను. వదలు, నన్ను అడ్డుకోవచ్చు సంధ్య. తప్పుకో. నిన్ను నమ్ముకున్నందుకు నిండా ముంచేసావు కదే. నా ఇంట్లోనే నేను మా ఆయన ముందు దొంగలా దొరికిపోయేలా చేసావు. నిన్ను చంపిన పాపం లేదు. ప్లీజ్ దావత. అన్నయ్య, ఇదంతా నా ప్లానే. ఇందులో వదిలికి ఎట్లాంటి సంబంధం లేదు. ఇదంతా పిల్లల కోసమే. ఇదంతా నేనే చేసుండాను. నన్ను క్షమించండి అన్నయ్య. పిల్లల కోసమే అయితే ఏదైనా మంచి చేయాలి కదా. ఇలాంటి పాడు పనులు చేస్తారా? సింధు మీద పగతోనే ఇదంతా చేస్తున్నారు మీరు. నాకు తెలుసు. మావయ్య, తప్పైపోయింది మావయ్య. ఈ ఒక్కసారికి నన్ను మా అమ్మని ఇద్దరిని క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మమ్మల్ని క్షమించండి మావయ్య. నాన్న ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు మీరు వెళ్ళి పోలీసులకి చెప్తే అమ్మ కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. నన్ను క్షమించు చంద్ర. ఇంకొకసారి ఇలా జరగదు. నిజంగా చెప్తున్నావా దాము? నిజం చంద్ర. ఇంకొకసారి ఏ పొరపాటు జరగదు. సరే, ఈ నగలు సునంద మేడంకి చేరేలా చూస్తాను. సింధు మీద ఉన్న దొంగతనం కేసు లేకుండా చేస్తాను. దీనికి ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అలాగైతేనే మిమ్మల్ని క్షమించి వదిలేస్తాను. తప్పుకో. హలో, అలాగా? నిజమా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సింధు, 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 సింధు. ఏంటక్క? సింధు, నీకొక గుడ్ న్యూస్. ఏంటక్క గుడ్ న్యూస్? సునంద గారి నగలు దొరికేశాయంట. ఆ నగలు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశారు. నీ మీదున్న కేసు కూడా కొట్టేశారు. నిజం అక్క? ఎవరు చెప్పారు నీకు? ఎస్ఐ గారే ఫోన్ చేసి చెప్పారు సింధు. నీకు మంచి రోజులు వచ్చేసాయి సింధు. నో డౌట్ పిల్లల కేసు కూడా మనమే గెలుస్తాం. ఇంకా రిషి, శశి కూడా నీ దగ్గరికే వస్తారు. ఎవరు సింధు? సునంద మేడం కాల్ చేస్తున్నారక్క. మాట్లాడు. హలో, నమస్తే మేడం. ఎలా ఉన్నావు సింధు? పర్లేదు మేడం. నగలు ఎలా దొరికాయి మేడం? ఎవరూ తెలియదు సింధు. ఆకాశరామన ఉత్తరం రాశారు. అందులో సింధుకి నగలు దొంగతనం జరగడానికి అసలు సంబంధం లేదు, ఇది వేరే వాళ్ల పని అని. ఆ నగల బ్యాగు మా వాచ్మెన్కిచ్చి నాకివ్వమని చెప్పి వెళ్లారట. నన్ను క్షమించు సింధు.
నువ్వే నగలు దొంగతనం చేశావన్న అనుమానంతో నిన్ను అరెస్టు చేయించి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ సింధు. సారీ ఎందుకు మేడం? మీరేం తప్పు చేశారని? ఆ టైంలో మీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసేదాన్ని. కోర్టులో కేసు వేశావు కదా నీ పిల్లల గురించి, ఏమైంది? ఆల్మోస్ట్ గెలవడానికి చాలా దగ్గరలో ఉన్నాం మేడం. ఆల్ ద బెస్ట్ సింధు. నీ పిల్లలు నీకు దగ్గర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్ సింధు. ఓకే మేడం. కథ మొత్తం అడ్డం తిరిగేలా ఉంది. హలో ప్రసాద్, గుంట నక్కలా అలా నక్కి నక్కి చూస్తున్నావేంటి? బయటికి రా. హలో, నేనేం నక్కిలేను. నా కేసు గురించి ఆలోచిస్తున్నాను. అరెరే, అవునా? అయినా ఇంకా కేసు మీద నువ్వు ఆశ వదులుకోవడమే బెటర్. లేదంటే ఏవైనా లొసుగులు వెళ్ళి వెతుక్కో. ప్రాక్టికల్ ప్రసాదు. పిల్లలు సింధు దగ్గరికి రావటం కన్ఫర్మ్. నువ్వు యశ్ వాళ్ళ అమ్మ ఇంక చేసేది ఏమీ ఉండదు. ఒక్కటి తప్ప. ఏంటది? చక్క భజన. అప్పుడే ఏం అయిపోలేదు భవానీ. ముందు ముందు నీకు ఉంటుంది క్రాకడైల్ ఫెస్టివల్. అసలు నగలు దొరికేలా ఎవరు చేశారు? ఆ కేసు కూడా ఉంటే పిల్లల కేసులో యూజ్ అయ్యేది. మావయ్య. సింధు, నీ మాటల్లో సంతోషం వినబడుతోంది. అవును మావయ్య, ఈరోజు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? సునంద మేడం నగలు దొరికేశాయట. నా మీదున్న కేసు కూడా తీసేశారు. తెలుసమ్మా. మీకెలా తెలుసు మావయ్య? అసలేం జరిగిందంటే, ఇప్పుడే వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్తాను. నేను ఆ నగల బ్యాగ్ని సునందకి చేరేలా చేశాను. కాకపోతే ఒక తప్పు చేశానమ్మా. ఏంటి మావయ్య అది? ఈ వయసులో మీ అత్తయ్య జైలుకు వెళ్ళడం నాకిష్టం లేక కన్యాకుమారిని దాముని క్షమించి వదిలేశానమ్మా. ఏమీ అనుకోకు. నీ మీద దొంగతనం కేసు రుద్ది నిన్ను ఇబ్బంది పెట్టినందుకు దాము తరపున నీకు నేను క్షమాపణ చెప్తున్నానమ్మా. అయ్యో మావయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను నీకు ఏ విషయంలోనూ సాయం చేయలేకపోయాను. కేవలం ఇది మాత్రమే చేయగలిగాను. నీ పిల్లల్ని దగ్గరకొచ్చేలా నేనేం చేయలేదని నన్ను తప్పుగా అనుకోకమ్మా. భలేవారే మావయ్య మీరు. మీ గురించి నాకు తెలీదా? మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు తప్ప, లేకపోతే నాకు మీరెందుకు సాయం చేయరు? నా ప్రతి విషయంలో మావయ్యలా కాకుండా కన్న తండ్రిగా ఆలోచించేది మీరే. థ్యాంక్స్ మావయ్య. మీ వల్ల ఆ దొంగతనం కేసు నుంచి బయటపడ్డాను. ఏంటి మావయ్య సైలెంట్గా ఉన్నారు? ఏమైంది? పిల్లలు నీ దగ్గరికి రాకుండా ఇక్కడ వాళ్ళ మనసులు మార్చేందుకు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. ఎందుకైనా మంచిది నువ్వొకసారి రిషి శశిని కలిసి మాట్లాడితే మంచిదమ్మా. అలాగే మావయ్య. ఉంటానమ్మా.
పిల్లలు నీ దగ్గరికి రాకుండా ఇక్కడ వాళ్ళ మనసులు మార్చేందుకు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. రండి. నేను నా పిల్లలతో మాట్లాడాలి. సింధు మీద కోపంతో తనకి తన పిల్లల్ని దూరం చేయాలని చెయ్యని నేరాన్ని సింధు కంట చెప్పి తనని జైలుకు పంపిస్తావా? నేను పిల్లలతో మాట్లాడాలి. త్వరగా మాట్లాడు. రిషి శశి, రేపు కోర్టులో చర్చ్ గారు మీతో మాట్లాడతారు. మీరు ఈ అమ్మతో ఉంటారా నాన్నతో ఉంటారా అంటారు. అప్పుడు మీ మనసులో ఎవరితో ఉండాలని మీకు అనిపిస్తుందో అదే విషయం జడ్జి గారికి ధైర్యంగా చెప్పండి. అస్సలు భయపడకండి. మిమ్మల్ని ఈ అమ్మకు దూరం చేయడం కోసం ఇంట్లో చాలా మంది చాలా పథకాలు రచిస్తున్నారు. మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చెడ్డదాన్ని, నా దగ్గర మీరు పెరిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్తారు. అవేమీ మీరు నమ్మకండి. నేను మీ అమ్మని అన్న విషయం మీ మనసుల్లో పెట్టుకోండి. ఏంటి నీకు ఫేవర్గా చెప్పమని పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? నేనేమీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు. నిజంగా వాళ్ళ మనసుల్లో ఏముందో అదే చెప్పమంటున్నాను. చెప్పావుగా, నువ్వు మాట్లాడటం అయిపోతే పిల్లలు స్కూల్లోకి వెళ్తారు. శశి, రిషి, రేపు సెకండ్ సాటర్డే, ఆ తర్వాత సండే. సో మనకి 2 రోజులు లీవ్ ఉంది. సో మనం బయటికి ట్రిప్కి వెళ్దామా? మీరు వస్తారు కదా? తప్పకుండా వస్తాం నాన్న. రిషి, నీ సంగతి ఏంటి? రిషి, రే రిషి. రిషి, రిషి, రేపు మీరు ఆ సింధు దగ్గరికి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మీ మీదే ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమగా పెంచుకున్న నేను, తాతయ్య, మీ నాన్న ఏమైపోతావురా? నువ్వు దూరం అయితే ముందుగా పోయేది మీ నాన్న ప్రాణాలే రిషి. మా అందరినీ వదిలేసి నువ్వు ఆ సింధు దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ప్రాణాలు తీస్తావో చెప్పు. అవునా, శశి వస్తే నేను వస్తాను. సరే, మీరు ఇంక స్కూల్కి వెళ్ళండి.
చూసావుగా పిల్లలు ఎవరితో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో. పిల్లలకి ఇప్పుడు అమ్మగా నువ్వు అవసరం లేదు. ఆ పిల్లలు వీళ్ళేనా? అవును మేడం, నా మనవడు నా మనవరాలు రిషి శశి. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ సింధు.